హాయ్ అండి. ఏదైతే కల్వకుంట్ల కవిత గారైతే నిరాహార దీక్ష చేస్తున్నారండి. ఏది బీసీల కోసం 42% రిజర్వేషన్‌లు ఖచ్చితంగా ఇవ్వాలనైతే కాంగ్రెస్ పార్టీ పైనైతే. ఇప్పుడు అధికారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనైతే డిమాండ్ చేస్తూ ఉంది. నన్ను ఒకవేళ అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి తీసుకెళ్ళినా జైల్లో నేను దీక్ష చేస్తాను. లేకుంటే ఇంటికి తీసుకెళ్తే ఇంటికెళ్ళినా మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పారు. 72 గంటల పాటు నాకు పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ఏందంటే సాయంత్రం 4 గంటల వరకే. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే 10 సంవత్సరాల పాటు 9 సంవత్సరాలు అనుకోండి. 9.5 సంవత్సరం ఏమో ఆహ్, కేసీఆరే గదా! వాళ్ళ నాన్నగారే కదా! సీఎంగా ఉంది. అలాంటి మరి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఇది ఎక్కడికి పోయింది? బీసీలకి 42% అప్పుడే ఇప్పించుకుంటే అయిపోయేది గదా! వాళ్ళ నాన్నగారే సీఎం ఉన్నారు గదా! మరి ఇబ్బందేముందప్పుడు? ఈరోజు కాంగ్రెస్ అధికారంలో రాంగానే ఇప్పుడు గుర్తొచ్చిందా వాళ్ళకి? ఇదే విచిత్రంగా ఉంటాయండి. రాజకీయం అంటేనే ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆమె గూడా ఆహ్, ఎమ్మెల్సీగా లేకుంటే ఎంపీగా గెలవడం చూసాం మనమైతే. ఒకసారి ఓడిపోయినా సరే ఆమె ఎమ్మెల్సీ అయితే ఇవ్వడం చూసాం దొడ్డిదారిన. సరే అది పక్కన పెట్టేస్తే ఈరోజు ఆమె అయితే తన ఉనికి కోసం ఎందుకంటే అన్నతో పాటు పోటీ పడుతుంది కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎంగా తప్పుకొని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్‌లో నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్‌లో కేటీఆర్‌ని ముందు సీఎంగా పెట్టి ఎళ్తారనిపిస్తుంది. దానిలో ఏమైనా పార్ట్నర్‌షిప్ కోరుకుంటుందా? లేకుంటే హోంమంత్రి లాంటి ఆహ్, మంత్రి పదవి కోరుకుంటుందో తెలియదు గానీ, తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికైతే రీసెంట్‌గా మనం చూసాం. కొన్ని నాటకాలు కూడా వేయడం చూసాం మేమైతే. వాళ్ళ అన్నగారి మీద కొంచెం కంప్లెయింట్ చేయడం కావచ్చు, నా లేఖ ఎలా బయటకు రిలీజ్ అయిందని కావచ్చు. ఇలా రకరకాలుగా అయితే టాక్టిక్స్ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే తన ఉనికి కోసం మళ్ళీ ఆహ్, బీసీ ప్రజలకి 42% రిజర్వేషన్‌లు కావాల్సిందే. కావాలంటే మీరు ముస్లిం సోదరులకి సెపరేట్‌గా రిజర్వేషన్‌లు చెప్పమని చెప్తుంది. చూడాలి మరి. ఇంతకన్నా దారుణమైన విషయాలు నాకైతే ఇంకా దీని గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్ల. దీన్ని జస్టు కవిత గారి స్వార్థం తప్ప నాకు వేరేదేం కనిపించట్లేదండి. ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరగాలనుకుంటే ఎందుకంటే ఏదున్నా సరే రాజ్యాంగం ప్రకారం 50% మాత్రమే లోపే ఇవ్వాల్సి ఉంటుంది. దానికన్నా మించి ఇవ్వకూడదు. ఏ కులానికైనా సరే కలిపి అన్నీ కలిపి. మరి ఈరోజు చూసుకుంటే ముస్లింలకి కొంత రిజర్వేషన్ ఉంది. బీసీలకి కొంత రిజర్వేషన్ ఉంది. అది కాకుండా ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. అది ఎక్కువ ఇచ్చామంటే మిగతా రిజర్వేషన్‌లో మిగతా వాటిల్లో తగ్గించాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి 50% జనాభా ఉన్న మాట వాస్తవం. తెలంగాణలో ఆమె చెప్పిన దాంట్లో నిజముంది. 50% జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఫైట్ చేస్తారు కదా! ముస్లింలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మిగతా కులాల వాళ్ళు బయటకైతే వచ్చి ఫైట్ చేస్తారు. ఇది ఆమెకు తెలుసు. ఇది జస్ట్ ఏం లేదు. ఒక కుట్ర కోణంలోనే చూడాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే కేసీఆర్ అనుకోకుండా తెలంగాణ పితగా చెప్పుకుంటారు కదా వాళ్ళు. అలాంటిది ఓడిపోయాడు కాబట్టి ఆయన. ఎప్పుడు ఎన్నడూ జరగనిది నేను చూశానన్నట్టుగా కేసీఆర్ ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. కానీ ఓడిపోయాడు. ఓడిపోయాడు కాబట్టి దాన్ని మళ్ళీ సరి చేసే ప్రయత్నం రకరకాల ప్రయత్నాలు ఆంధ్ర బిర్యానీ బావుంటుందా? ఇది రకరకాల కొన్ని టాక్టిక్స్ అయితే వాడుతున్నారు. ఇంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇయన్నీ అయితే కొంచెం గట్టిగానే కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టే విధంగా అయితే చేస్తూ ఉన్నారు. అలానే కాంగ్రెస్ నేతలు కూడా పోతున్నారు. ఎక్కడికి కేంద్రానికి సెంట్రల్ ఏదైతే ఉందో జంతర్ మంతర్‌కెళ్ళి ధర్నా కూడా చేస్తామని చెప్తున్నారు. పార్లమెంట్‌లో కూడా అడుగుతామని చెప్తున్నారు. సరే ఇదంతా ఒక రాజకీయ కోణంలో జరుగుతుంటే, ఇక్కడ కవిత గారొచ్చేసి నిరాహార దీక్ష అంట. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్తున్నారు. చూద్దాం మరి ఈ దీక్ష ఎంతవరకు ఆమెకి సక్సెస్ అవుతుంది, ఎంతవరకు పేరు తెస్తుందని చూడాలి. ఇది మటుకు హాస్యంగానే ఉంది నాకైతే. ఆమె చేసే దాంట్లో ఆమె స్వార్థమే కనిపిస్తుంది తప్ప, నిజాయితీ నాకైతే కనిపించట్ల. మరి మీరేమన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. కవిత గారు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నారు ధర్నా చౌక్ దగ్గర.